ఐటీ గ్రిడ్ కేసు వ్యవహారంలో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఐటీ గ్రిడ్స్ కంపెనీలో సోదాలు కొనసాగిస్తున్న తెలంగాణ పోలీసులు ఆ సంస్థ సీఈఓ అశోక్ కోసం వేట ముమ్మరం చేశారు. డెడ్లైన్ ముగియడంతో కోర్టు ద్వారా అరెస్ట్ వారెంట్ జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు డేటా లీకేజ్ వార్తలు అవాస్తవమని ఏపీ అధికారులు ప్రకటిస్తున్నారు. డేటా చోరీ వ్యవహారంలో మాదాపూర్ ఐటీ గ్రిడ్స్ కంపెనీలో సోదాలు కొనసాగాయి. రికార్డులు, ల్యాప్టాప్లను తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన సమాచారం డేటా గ్రిడ్స్ సంస్థకు ఎలా చేరింది అనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు. ఏపీ ప్రభుత్వానికి సర్వేలు చేసిన సంస్థల ద్వారా డేటాను ఐటీ గ్రిడ్ సేకరించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ డేటాను సమీకరించేందుకు ఎవరెవరు సహకరించి ఉంటారనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. డేటా లీక్ కేసులో కొత్త కోణాలన్నీ వెలుగు చూస్తున్నాయి. ఐటీ గ్రిడ్ డైరెక్టర్ అశోక్ను సైబరాబాద్ సిసిఎస్ పోలీసులు గత నెల 23వ తేదీన పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారించినట్లు సమాచారం. ఆయన నుంచి కొంత ప్రాథమిక సమాచారం సేకరించిన పోలీసులు మరోసారి విచారణకు రావాల్సిందిగా పంపించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు అశోక్ వెళ్లనే లేదు. ఫిబ్రవరి 27వ తేదీన ఐటీ గ్రిడ్ కార్యాలయంలోని కంప్యూటర్లలో ఉన్న సమాచారంతో పాటు సేవామిత్ర యాప్లో కొంత సమాచారాన్ని తొలగించినట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీస్ శాఖలోని ఐటీ విభాగం నిపుణుల సాయం తీసుకుని డేటా మొత్తం రికవరీ చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అశోక్ లొంగుబాటుకు సైబరాబాద్ పోలీసులు ఇచ్చిన గడువు ముగియడంతో ఆయన కోసం గాలింపు చేపట్టారు. అశోక్ కోసం తెలంగాణ పోలీసులు 3 టీంలను ఏపీకి పంపారు. మరోవైపు ఐటీ గ్రిడ్స్ సంస్థకు సర్వీస్ ప్రొవైడర్గా వ్యవహరిస్తోన్న అమెజాన్, గూగుల్ సంస్థల వివరణ కోరుతూ పోలీసులు లేఖలు రాశారు. సైబరాబాద్ పోలీసుల నోటీసులకు స్పందించిన అమెజాన్, గూగుల్ 2 రోజుల్లో వివరాలు ఇస్తామని తెలిపాయి. ఇక ప్రభుత్వ డేటా చోరీ అయ్యే అవకాశం ఏమీ లేదని ఏపీ ఐటీ శాఖ కార్యదర్శి విజయానంద్ తేల్చి చెప్పారు. డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా లేదని వివరించారు. ఆధార్ డేటా చోరీకి గురయ్యేందుకు ఆస్కారం లేదన్న విజయానంద్ ప్రజా సాధికారిక సర్వే డేటా లీక్ అయిందనే వార్తలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. ఎవరైనా సరే డేటా పీపుల్స్ పల్స్ సర్వే, మనం ఏదైతే ప్రజా సాధికారత సర్వే అంటున్నామో దీనికి సంబంధించిన డేటా ఏది కావాలన్నా కూడా, ఏ డిపార్ట్మెంట్ కావాలన్నా కూడా వాళ్ళు సిఈఓ ఆర్టీజీని అడుగుతారు. అయ్యా మీరు మాకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అది అడిగినప్పుడు ఆయన ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ పెట్టుకున్నారు. ఎందుకు కావాలి, డిపార్ట్మెంట్కు ఏ రకమైన డేటా కావాలి, ఎటువంటి డేటా కావాలి అని. ఆ డేటా కూడా ఒక వెబ్ సర్వీస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అంటే డిపార్ట్మెంటు దానంతకదే వాళ్ళు ఆ డేటాను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా లేదు. ప్రజా సాధికారత సర్వే ఏదైతే ఉందో దానికి సంబంధించి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా ఒక డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరైనా సరే డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకునే అధికారం లేదు. దానికి ఒక వెబ్ సర్వీస్ మనం ఇచ్చాము. ఆ వెబ్ సర్వీస్ ద్వారా వాళ్ళు యాక్సెస్ చేసుకొని దాన్ని వాళ్ళు ఉపయోగించుకొని బెనిఫిషరీస్కి వాళ్ళు వీలైన సేవలు అందించేందుకు ప్రజా సాధికారత సర్వే వాడుతున్నాం. కాబట్టి ఈ ప్రజా సాధికారత సర్వే ఏదైతే డేటాబేస్ ఉందో ఆ డేటాబేస్ ఏదో పోయింది, దాంట్లో ఏదేమంటారు లీకేజ్ ఉందనేది పూర్తిగా అవాస్తవము. అటువంటి సమస్య ఉత్పన్నం కాలేదు, అటువంటి ప్రశ్నే లేదు. ఇక తెలంగాణ పోలీసులు సమాచారం కోరితే స్పందిస్తామని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. ఐటీ గ్రిడ్స్కు వెళ్లిన ఓటరు జాబితా అందరికీ అందుబాటులో ఉండేదేనని ఆయన చెప్పారు. దాన్ని పబ్లిక్ డొమైన్లో ఎవరైనా తీసుకునే వీలుంటుందని వివరించారు. ఓటర్ జాబితాలో ఆధార్, బ్యాంకు ఖాతా, సంక్షేమ పథకాల సమాచారం ఉండదని తెలిపారు.